మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రేక్షకులందరూ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. సో అక్టోబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? మనకి విజయదశమి ఉంది, దీపావళి ఉంది. ఈ పండుగలు వినియోగించుకుని ఎలాంటి అదృష్టాన్ని వీళ్ళు పొందవచ్చు? ఓవరాల్గా వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ప్రజెంట్? సో మనకి ఏమవుతుందంటేనండి, గురువు శని వక్ర స్థానంలో ఉండటంతో కొంచెం కుంభరాశి వాళ్ళకి ఈ టైంలో మానసిక ఆందోళన ఎక్కువగా ఉండటం, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ జరగటం లాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దానితో పాటు అక్టోబర్ మంత్లో కూడా 9వ స్థానంలో 3 గ్రహాలు ఒకేసారి ఉండటంతో వీళ్ళకి పరిస్థితి కొంచెం మిక్స్డ్గానే ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. ఆ మిక్స్డ్గా కూడా వీళ్ళకి ప్రతికూలంగా అన్ఫేవరబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను లాస్ట్ మంత్ కూడా అదే చెప్పాను. అక్టోబర్ మంత్, ఈవెన్ నవంబర్ మంత్ కూడా వీళ్ళకి ఇలానే ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సపరేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బిజినెస్లో పార్ట్నర్స్తో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక సమరీలో కనుక చూసుకుంటే వీళ్ళు కొంచెం పేషెన్సీగా ఓపికతో ఉండాల్సిన టైం అని మనం చెప్పుకోవాలి. ఈ టైంలో వీళ్ళు పెద్ద పెద్ద పనులు ఏవో చేయకుండా డివైన్ టు సరెండర్, ఇంకా సరెండర్ టు ద డివైన్. సరెండర్ టు ద డివైన్. మనకి ఎప్పుడైతే ఈ యొక్క దేవుడికి మనం సరెండర్ అవుతామో డివైన్ విల్ టేక్ కేర్ అండి. ఇది మంచి టైం అని మనం చెప్పుకోవాలి. ఇలాంటి పనులు చేయడం ఆధ్యాత్మికంగా ఉండటానికి. మనకి ఇప్పుడు ఏమంటే దసరా, దీపావళి పండుగలు, తర్వాత మనకి కార్తీక మాసం వస్తుంది, ఆశ్వీజ మాసం స్టార్ట్ అవుతుంది. ఈ మంచి మాసాలని మనం చెప్పుకోవాలి. ఈ టైంలో మనకి నవరాత్రులు, దేవి నవరాత్రులు చేసుకోవటం, వీళ్ళకి ధనాలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ధనానికి సంబంధించిన కుబేరు పాశుపతం చేయించుకోవటము, ఇంకా కొంచెం చేయించుకోగలిగితే వీళ్ళకి అమ్మవారికి సంబంధించిన మనకి స్వర్ణలక్ష్మి అని విశేష హోమం, ఒక 3 days హోమం ఉంటే బిజినెస్ పీపుల్ ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నా ఇవి చేయించుకుంటే ఏమవుతుందంటే వీళ్ళకి ఏలినాటి శని నవంబర్ తర్వాత గ్రహాలు మారుతూ ఉండటంతో ఇప్పుడు ఈ టైంలో కనుక మనం ఇలాంటివి చేసుకుంటే ఏమవుతుంటే రాబోయే టైం మనం ఎన్కాష్మెంట్ చేసుకోవచ్చు. అది ఈ గ్రహం ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా చూసుకోవాలి. అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ అంతా ఈ గ్రహం వాళ్ళకి ఎక్కువగా నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉండే శతభిషం. ఈ మధ్య చాలా తగ్గింది పాపం వీళ్ళకి. అయితే ఉన్నట్టు ఒక స్పైక్ లాగా మళ్ళీ కాల్స్ రావడం స్టార్ట్ అయినాయి. బట్ ఇది ఒక 2 months వీళ్ళు కొంచెం పేషెన్సీగా ఉండాలి. ఈ టైంలో ఈ మంత్ అక్టోబర్ మంత్ వీళ్ళు సద్వినియోగం చేసుకుంటే ఆధ్యాత్మికంగా వెకేషన్స్ ఉంటాయి కాబట్టి క్షేత్రాలు తిరగటము, తర్వాత ఇంట్లో పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా వరకు ఉపశమనం వస్తుంది. అయితే ఈ అక్టోబర్ మంత్లో వీళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయో మనం చూద్దాం. ఖచ్చితంగా అయితే ఈ మంత్ ఛాలెంజింగ్గా ఉంటుంది. అవేంటో తెలుసుకొని పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. ఇందులో మనకి వీళ్ళకి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలంతా మనకి ఈ కుంభరాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న లెటర్స్ అంతా మనకి కుంభరాశిలో ఉంటారు. తర్వాత గ్రహాలు ఎప్పుడెప్పుడు మారుతున్నట్టు October 3 బుధుడు మారుతూ ఉన్నారండి, 9th శుక్రుడు మారుతున్నారు, 17th సూర్యుడు మారుతూ ఉన్నారు. అయితే మనకి ఆల్రెడీ అక్కడ కుజుడు వీళ్ళకి September 19th నుంచి ఉన్నారన్నమాట. అంటే ఎక్కువగా వీళ్ళకి 9వ స్థానంలో తులారాశిలో 3 గ్రహాలు ఉన్నాయి అనమాట. 9వ వచ్చేటప్పటికి వీళ్ళకి ఏమని చెప్తారంటే పితృస్థానం అని చెప్తారు, లేదంటే లక్ భాగ్యస్థానము అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ క్రూర గ్రహాలు ఉండటంతో సాధించబోయే పనుల్లో చాలా టఫ్గా ఉంటుంది. సాధిస్తారు, అనుకున్న పనులు అయితే చేసుకుంటారు, కానీ వ్యయ ప్రయాసాలతోటి, అవమానాలతోటి, ఏంటంటే ఇంత కష్టపడి చేసిన తర్వాత మనకు రిజల్ట్ ఉండాలి కదండి, ఆ రిజల్ట్ వచ్చేది వీళ్ళకి అంత సాటిస్ఫాక్షన్లో ఉండదు. ఈ విషయం కొంచెం గమనించుకోవాలి. అయితే ఎక్కడెక్కడ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎలా ఉండాలి, అనుకూలంగా ఎక్కడ ఉంది, ప్రతికూలంగా ఎక్కడ ఉందో మనం చూద్దాం. బట్ ఎక్కువగా వీళ్ళకి ప్రతికూలంగానే ఉంది. అట్లీస్ట్ అవి తెలుసుకోవటం మనకి చాలా ఇంపార్టెంట్. మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అని ఒక కాన్సెప్ట్ మన మహర్షులు చెప్తారండి. ఇందులో ఏమవుతుందంటే చాలా సూక్ష్మంగా ఎలా ఉంటుందో ఏంది మంత్ అంతా మనకు 4 మొక్కలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ వీళ్ళకి ద్వేషం, దేహరుజం, విఘ్నం, సంపద అని చెప్తారు. అంటే వీళ్ళకి ద్వేషపూరితమైన వాతావరణం వీళ్ళ చుట్టూ ఉంటుంది. హేట్రేట్, ఓకే, హేటిజం అంతా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. దేహరుజం అంటే బాడీలో ఏదో ఒక పెయిన్స్ వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విఘ్నం, ఏదైనా కనుక పని చేస్తే అందులో ఆటంకాలు ఉంటాయి వీళ్ళకి. ఫైనల్గా రావాల్సిన ధనం వీళ్ళకి అందదు. వీళ్ళకి కొన్ని ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ధనం రావట్లేదు, ఇక్కడ లాకపోయాం, అక్కడ లాకపోయాం అని వీళ్ళు తీసుకున్నారు, ఇస్తూ ఉన్నారు. తీసుకునేటప్పుడు 100 మాటలు చెప్పి తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు తెలుస్తుంది వాళ్ళు యాక్చువల్గా కలర్ ఏంటి అనేది. సో అగ్రిమెంట్ అయ్యే ముందు చాలా బ్యూటిఫుల్ డ్రీమ్స్ ఉంటాయి, కానీ రియల్ లైఫ్లో ఆ డ్రీమ్స్ ఫెయిల్ అయిపోతే ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి వాళ్ళు నిజంగా అవకాశాలు ఇస్తున్నారో
లేదంటే వీళ్ళకి పన్నాగాన్ని పన్నేసి కింద దోసేస్తున్నారు, అది మనకి రియల్ లైఫ్లో వస్తేనే తెలుస్తుంది అనమాట. ఈ ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళకి ఎక్కువ ఉండకుండా ధనం విషయంలో పర్టికులర్గా ఇలాంటి విషయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరో కమిట్ అవుతారు, వీళ్ళకి ఏమైనా ధనం వస్తుంది అని చెప్పేసి వీళ్ళు కూడా 4 ప్లాన్లు పెట్టుకొని కూర్చొని ఉంటారు. ఆ ధనము రాదు, ఈ ప్లాన్లు ఆగిపోతూ ఉంటాయి. ధనం రాకపోవటం ఒక బాధ, ఈ 4 ప్లాన్లు పెట్టుకున్నా మీది కాలేదని ఇంకొక బాధ, దీనితో పాటు అప్లోడ్లు ఉన్నారనుకోండి వాళ్ళది ఇంకొక బాధ. ఇట్లా 3-4 బాధలు ప్రాబ్లమ్స్ కలిసి ఉండే అవకాశం శుక్రుడు వల్ల ఎక్కువగా ఉంటుంది. కానీ శుక్రుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి మంచి జరగాలి, కానీ ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో అది డిలే ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం దీన్ని మైండ్లో పెట్టుకొని చక్కగా అమ్మవారి గురించి, శుక్రుడు చాలా ఈజీగా ప్రసన్నమయ్యే గ్రహం. ఎందుకంటే ఎంత ఈజీ అంటే ఆయన రాక్షసులకే ప్రసన్నం అయిపోతాడు, అంత చాలా సాఫ్ట్ పర్సన్. శుక్రుడిని మనం విశేషంగా కనుక పూజించగలిగితే, జపాలు కనుక అవన్నీ చెప్పి భార్యాభర్తల సంబంధాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఇంట్లో ఒక గంభీరమైన వాతావరణం, ఏమంటారు మనకి ఒక లగ్జరీ, ఎంజాయ్మెంట్, ఈ విషయాలన్నీ చాలా బాగుంటుంది శుక్రుడి గ్రహం. శుక్రుడికి 8th హౌస్లో ఉండటం యోగిస్తుంది, కానీ ఈసారి డిలే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది తెలుసుకొని పూజలు అవన్నీ చేపిస్తుంటే వాటి నుంచి బయటపడిపోతారు. మనకి గోచారం ప్రకారం చూస్తే ఏమవుతుందంటే 9వ ఇంట్లో సూర్యుడు ఉండటంతో ఇది మిక్స్డ్ రిజల్ట్ అని మనకు చెప్తారు. ఎలాంటి మిక్స్డ్ రిజల్ట్? కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయాల్లో బాగుండదు. ఏ విషయంలో బాగుంటుందంటే ఓవరాల్గా సూర్యుడు 9వ ఇంట్లో నుండి 3వ ఇంట్లో దృష్టి చూడటం వల్ల వీళ్ళకి సంబంధించిన టాలెంట్ కానివ్వండి, వీళ్ళకి సంబంధించిన రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ కానివ్వండి, వీళ్ళకి సంబంధించిన ఏదైనా ఎఫర్ట్స్ కానివ్వండి, కమ్యూనికేషన్, స్పీకింగ్, ఇట్లాంటి విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా క్లీన్గా ఉంటారు. అయితే ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటేనండి వీళ్ళల్లో ప్రాబ్లం ఉండదు. వీళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేసేవాళ్ళు కాదు పాపం, చాలా ఇన్నోసెంట్గా కూర్చొని ఉంటారు. బట్ వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. వీళ్ళు తట్టుకుంటారు, కానీ 10 మందికి టామ్ అని చెప్పేసి వీళ్ళ మీద బ్లేమిల్ చేసేస్తే ఎక్కువ ఉంటారు. ఇది ఈ టైంలో వీళ్ళకి ఎక్కువగా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ, అంటే నిర్దోషి పాపం, వీళ్ళకి దోషం ఉండదు కానీ అందరు నిందలు మోపుతూ ఉంటారు. వీళ్ళకి నిర్దోషచ్చ ధనక్షయ పుణ్యలాభార్థ నాశనాచ విరోధే నవమే రఘు అని చెప్తారు. అంటే 9వ ఇంట్లో గురువు ఉండటం వల్ల పాపం వీళ్ళకి నిర్దోషులు, కానీ వీళ్ళ మీద నిందలేసి కలహాలేసి గొడవలు పెట్టేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏమవుతుందంటే ధనక్షయం, ధనం కూడా కోల్పోతారు. అంతేకాకుండా పుణ్య లాభార్థం, మంచి ఉద్దేశంతో, నిజంగా 100% మంచి ఉద్దేశంతో ఒక పని చేయాలని ట్రై చేస్తారు, రిజల్ట్ రాదు. రెండోది అనవసరంగా ఈ పని ఎందుకు చేశామని చెప్పేసి నిందలు వచ్చేస్తాయి. ఈ అవకాశం ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా మంచి జరుగుతుంది. నేను అదే చెప్పింది, వీళ్ళు చేసిన కష్టపడి మంచిగా చేస్తారు, కానీ ఈ మధ్యలో చాలా ఫ్రిక్షన్ వీళ్ళు ఫేస్ చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు వల్లే జరుగుతుంది. అయితే వీళ్ళకి 9వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల లాస్ట్ మంత్ రిజల్ట్ ఫలితాలు ఆల్మోస్ట్ వీళ్ళకి సిమిలర్గా ఉంటాయి. ఒక 80% సెప్టెంబర్ మంత్, అక్టోబర్ మంత్ సిమిలర్గా ఉంటాయి. వీళ్ళకి రిజల్ట్ ఎక్కువగా సిమిలర్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కుజుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల అస్సలు మంచి చేయడం, వీళ్ళకి చాలా హెడ్ఏక్లు తీసుకొచ్చేస్తుంటారు. అతిగా విపరీతంగా ధనం ఖర్చు అయిపోతుంది, హాస్పిటల్స్కి వెళ్ళటం, శత్రువులకి ద్వారా ధనం అవటం, స్టమక్ పెయిన్స్, ఇలాంటివన్నీ అప్సెట్లు ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు 9వ ఇంట్లో ఉంటే మనకు శాస్త్రాల్లో ఏం చెప్తారంటే అశనాచ్చ ధనశూన్యం శోషణం దేహపీడనం, అంతేకాకుండా స్థాననాశనం విరోధచ్చ నవమస్తద్ భవే దారాసుతే అని చెప్తారు. అందులోని వీళ్ళకి ఏమవుతుందంటే శని రెట్రోగేట్ వాపసు రావాల్సి ఉంటుంది. అంటే వదిలిపెట్టి ఈ రాశిని మళ్ళీ వెనక్కి రావడంతో ఒక ప్రాబ్లం, గురు సపోర్ట్ ఇవ్వడం రెండో ప్రాబ్లం. ఈసారి ఈ గ్రహాలు కూడా వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇందులో మనకి ఏం చెప్తారంటే అన్న వస్త్రాలకు కూడాను ఒక్కోసారి కటకటలాడే సిచ్యువేషన్స్ రావచ్చు, శరీరం అంతా ఎండిపోయినట్టు ఉంటుంది. అంతేకాకుండా ఒళ్ళంతా నొప్పులు, స్థాన భ్రష్టత్వం, జాబులు కోల్పోవటం, లేదంటే పలుకుబడి కోల్పోవటము, లేదంటే వీళ్ళకి ఎందుకు ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్ అంటారు అనమాట. ఎలాంటి విలువ లేని ఒక ప్రదేశంలో వీళ్ళు ఉండి రావటం, అక్కడ వాళ్ళతో మాటలు అనిపించుకునే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. ఉపయోగం ఏమీ లేదు కానీ వీళ్ళు వెళ్తారు, వీళ్ళు అంటుంటారు. ఈ టైప్ సిచ్యువేషన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండాల్సిన టైం. శుక్రుడు 8వ ఇంట్లో జనరల్గా మంచి చేస్తారు, కానీ విపరీత వేద ఉండటంతో ఇందాక మనం చెప్పుకున్నట్లు రావాల్సిన ఏమైనా గనక ఉంటే అవి రాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దుఃఖానాశ మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం అర్ధప్రాప్తి రష్టమస్తే భృగునందనే అని చెప్తారు. అంటే 8వ ఇంట్లో శుక్రుడు ఉంటే జనరల్గా దుఃఖం పూరితమైన ఉంటే అదంతా దుఃఖం పోతుంది. అయితే చాలా సౌఖ్యంగా ఉంటారు, బంధువులతో అంతా కలిసి ఉంటారు,
రాజదర్శనమాప్తి. ఎంప్లాయీస్ కనుక ఎవరైనా కనుక మిడ్ లెవెల్, సి లెవెల్, హై ఎగ్జాంపుల్ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్న, పొలిటీషియన్స్ ఉన్న, ఈ టైంలో గవర్నమెంట్ అఫీషియల్స్ని ఎక్కువగా కలవటం, బాస్ని ఎక్కువగా కలవటము, లేదంటే వీళ్ళ బాస్ వాళ్ళు రావటము, వీళ్ళ వర్క్ అంతా ఓవర్ వ్యూ చేయటం, తద్వారా వీళ్ళకి అప్రిషియేషన్స్ రావటము, ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టయానికి మంచి ఫుడ్ అయితే తీసుకొని చక్కగా ఉంటారు. ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉండదు? నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో ధనిష్ట వాళ్ళకి చూసుకున్నారనుకోండి కొంచెం పాజిటివ్గా, కొంచెం నెగిటివ్గా కూడా ఉంది. మనం డీటెయిల్గా చూసుకుంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ దరిద్రము, దేహపీడనం అని చెప్తారు. అంటే శారీరకంగా హెల్త్ బాగుండదు, ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటుంది. మూడోది అతి భయం, ఏదో ఒక సిచ్యువేషన్తో భయపడాల్సిన దానికంటే ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు. నాకు వచ్చే కాల్స్ కూడా అవే వస్తాయి. అంటే మార్నింగ్ కూడా ఒక కాల్ వచ్చేసింది, అంటే భయపడిపోతున్నానండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, అమ్మ ఒక 2 నెలలు ఆగంటే ఏం కాదు, ఎందుకంటే శని ఇబ్బందులు పెడతాడే కానివ్వండి కట్ చేయడు, కట్ చేసే ప్లానెట్స్ వేరే ఉంటాయి. అందుకని ఈ అతిగా భయపడొద్దండి, చాలా ధైర్యంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఏదో కొంచెం లోపం ఉంటుంది, దాన్ని మరీ కొండంతలు చేసుకున్నట్లుగా ఉండకూడదు అని నేను చెప్తూ ఉంటాను అనమాట. అలాగే పరాభవం, అవమానాలు జరిగే అవకాశం అది సహజంగా ఉంటుంది వీళ్ళకి. రోగం అయితే వస్త్రలాభం, ఏదో మొత్తానికి ఈ టైంలో షాపింగ్ చేసేసి మంచి బట్టలు అయితే కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శతభిషం నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్, దరిద్రము, అతి భయము, పరాభవము, రోగము. శతభిషం నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కుంభరాశిలో 4 పాదాలు ఉన్న నక్షత్రం ఏదైనా ఉందంటే అది శతభిషాన్ని అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్ వీళ్ళకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మంచున్న అలానే ఉంటుంది, చెడున అలానే ఉంటుంది అన్నమాట. ఈసారి వీళ్ళకి ఏ విషయంలోనే అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి దరిద్రము, అతి భయము, పరవాసము, రోగము. అయితే ఒక్క విషయంలో ఇంపార్టెన్స్ అని పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ 1 వీక్లో రాజ్య లాభము, ఏదో కొంతమందికి ఖచ్చితంగా అంటే వాళ్ళ ఇండివిజువల్ చార్ట్లో దశాభుక్తి కనుక బాగుంటే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉందండి. ఇది పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఎవరైనా కనుక వీడియో కనుక చూస్తుంటే ఒక్కసారి పర్సనల్ జాతకం కూడా చెక్ చేసుకుంటే ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉంటే అవి క్లీన్ చేసుకుంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉన్న కొన్నిసార్లు మన యొక్క యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ గ్రహాలకు అనుగుణంగా మనం ఉండాలి. ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా లేవు, కొన్నిసార్లు మనం కూడా అనుకూలంగా లేకపోతే ఎలా ఉంటుంది, ఇవి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. శతభిష నక్షత్రం వాళ్ళకి, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం అండి. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు ప్రజెంట్ వీళ్ళకి బాగా అవసరం అంటారు సార్ వీళ్ళకి? సో ఈ టైంలో ద బిగ్గెస్ట్ పరిహారాలు ఏంటంటే అండి నవరాత్రులు సేవ చేయాలి. ఈ రాశి వాళ్ళు సేవ చేయాలి. శనికి సేవ చేయటం చాలా చాలా ఇష్టం. మనకి దసరాకి ముందున్న రోజులు కానివ్వండి, దసరాకి దీపావళికి మధ్య ఉన్న రోజులు కానివ్వండి. అయితే ఈ రాశి వాళ్ళు చాలామంది ధనానికి ఇబ్బంది పడుతున్నారు, పొజిషన్ల కింద ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి ఒక శన ప్రభావంతో ఉండటంతో. అయితే లక్ ఏంటంటేనండి వీళ్ళకి నవంబర్ నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ రాబోతుంది. ఈ టైంలో వీళ్ళు క్లీనింగ్ ప్రొసీజర్ని ఎక్కువగా పెట్టుకోవాలి. ఏదైనా హోమం చేయించుకోవడం, శనికి కంప్లీట్ జపం చేయించుకోవడం, శనికి అధిష్టాన కాళికాదేవికి సంబంధించిన అది దశ మహావిద్యల్లో వస్తుంది అనమాట. వాటికి సంబంధించి 2 కలిపి చేయించుకుంటే చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుంది. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ను బేస్ చేసేసుకొని నేను చెప్తూ ఉన్నాను అనమాట. శనికి సంపూర్ణ శాంతులు ప్లస్ శనికి అధిష్టాన దేవత చెప్పడానికి మనకి కాళిక అమ్మవారు అంటారు. ఆ మాత కూడాను అవి దశ మహావిద్యలో మనతో కొన్ని బీజాక్షరాలు తీసుకొని 2 కలిపి చేస్తే చాలా క్విక్గా రిజల్ట్స్ చాలా మందికి వచ్చినాయి. లాస్ట్ టైం ఆ ఫీడ్బ్యాక్తో చేస్తున్నా. ఇది ఎందుకంటే వీళ్ళకి చాలా ఎక్కువగా దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి అవి చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు వీళ్ళకి రాజ్యలాభం కూడా చూపిస్తుంది. మన పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి చూశాను. దీనికి కూడాను ఒకసారి జాతకం చెక్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ అక్టోబర్ మాసం విశేషంగా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటలో చాలా బాగా గురించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.